ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి. అహోబిలం దేవస్థానం ప్రతి విషయంలో అఖిలప్రియ కుటుంబం కమిషన్లు తీసుకుంటోందన్నారు. గతంలో కంటే తక్కువ ధరకు టెండర్లు పాడి ఎక్కువ వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి చేయకుంటే దేవుడిపై ప్రమాణం చేయాలని భూమా అఖిలప్రియకు సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి. చెప్తున్నాను, ఎవరైతే ఈ వసూళ్లకు పాల్పడుతున్నారో వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, రేపు ఖచ్చితంగా 365 రోజులు ఇట్లనే ఉండదు. ఎల్లకాలం ఇవే ప్రభుత్వాలు ఉండవు. ప్రభుత్వం మారిన రోజున, ఆ రోజు అనేది వచ్చిన రోజున, మేము వచ్చిన రోజున తిరిగి ఆ రోజు మాత్రం వీళ్ళు వడ్డీతో సహా కట్టిస్తాం. ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకి కట్టిస్తాం, ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పి ప్రామిస్ చేస్తాం. ప్రతి ఒక్క విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రతి ఒక్క విషయంలో మీ కమిషన్లు ముట్టనే ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఇంత దుర్మార్గంగా చేస్తే ఆ దేవుడు కూడా చూస్తా ఊరుకోడు. చేయాల్సి ఆయన శిక్షించాల్సిన టైంలో ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షిస్తారు. నాకు దమ్ముంది కాబట్టి ఇంతకు ముందు కూడా నువ్వు మా గురించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అహోబిలం వచ్చి అహోబిలంలో నేను ప్రమాణం చేసిన దేవుని ముందర మా కుటుంబం కానీ, నేను ఒక్కడిని కాదు, నా కుటుంబం కానీ ఎవరన్నా కానీ ₹1 దేవుని సొమ్ము తినింటే ఇదైపోవాలని చెప్పేసి ఇంత దుర్మార్గంగా చేసుకుంటే ఎవరికి తెలియదు మీరు చేసే దందాలు. చికెన్ దందా బయటికి రాలేదా, ఇసుక దందా బయటికి రాలేదా, మట్టి దందా బయటికి రాలేదా, ఈరోజు WA ప్రెసిడెంట్లు, నీటి సంఘాల ప్రెసిడెంట్లు అమ్ముకోలేదా, ఆఖరికి SC/ST లోన్లు వస్తే ఎస్సీలకి కార్పొరేషన్ దీని కింద సబ్సిడీ లోన్లు వస్తే గత ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి వాళ్ళకి వెహికల్స్, ఈ హార్వెస్టర్లు, ట్రాక్టర్లు అవి ఇవి కొనుక్కుంటే వాళ్ళకి ఇప్పుడు సబ్సిడీలు పడాలంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర 50,000 లక్షలు వసూలు చేసిన వైనం మీరు ఈరోజు మొక్కజొన్న రైతుల దగ్గర వసూలు చేయడానికి రెడీ చేస్తున్నారు.